నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్‌ని. చాలా కాలం తర్వాత మళ్ళా మనం కలుసుకుంటున్నాం ఇలా రియల్ భూమి ఛానల్ ద్వారా. వీక్షకులందరికీ మంచి శుభవార్తతోనే వచ్చాను ఇవాళ. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, రియల్ ఎస్టేట్ కుబేలయిపోయిందా? అంటే రియల్ ఎస్టేటు హైదరాబాదు, తెలంగాణలో పడిపోయిద్దా? పతన స్థాయిలో ఉందా? జారిపోతోందా? ఇలాంటి అనుమానాలు, సందేహాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఆ విషయమే మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏ మాత్రం కూడా ఇలాంటి విషయాల్లో నేను చూసానంటే చాలామంది దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాను. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ బిల్డర్స్ దగ్గర కూడా వర్క్ చేస్తూ చూస్తున్నాను, కనుక్కుంటున్నాను. వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే. అది పెద్దగా లావాదేవీలు జరగట్లేదు. అంత మాత్రాన వాళ్ళెవరు రేట్లు తగ్గించట్లా. వాళ్ళందరికీ కూడా హోల్డింగ్ పవర్ ఉంది. స్టేయింగ్ పవర్ ఉంది. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఈ రోజుకి కూడా రేట్లు పెంచుతున్నారే తప్ప తగ్గించట్లా. కాబట్టి మీరెవ్వరు కూడా ఇలాంటి సందేహాలు, ఇలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇది మంచి అవకాశంగా తీసుకుని, ఎందుకంటే రేట్లు ఎప్పుడైతే ఆగిపోయి ఒక దగ్గర స్టాండర్డ్‌గా స్టెబిలైజ్ అయిపోయి ఉన్నాయో, ఇదే మంచి అవకాశం. రేపు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవ్వవు. ఇప్పుడున్న ప్రాజెక్టులకే కంటిన్యూ అవుతుంది కాబట్టి, మనము ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలి. ఏది ఎవరికైతే స్టేయింగ్ పవర్ లేక, ఎవరికైతే సఫిషియంట్ ఫండ్స్ లేక, ఎవరికైతే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అలాంటి బిల్డర్స్‌ని మనం టాప్ మోస్ట్ బిల్డర్స్ కాకుండా సెకండ్ ర్యాంక్ బిల్డర్స్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్‌లో మనం ట్రై చేసుకుంటే ఇది సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఇప్పుడే ఎవరైతే ఫస్ట్ టైమ్ బిల్డర్స్, ఫస్ట్ టైమ్ మనం కొనుక్కుంటున్నామో కన్జ్యూమర్స్, వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం. ఎలాగా ఇదివరకు 10,000 ఉన్నది. ఇప్పుడు వాళ్ళు 8,500, 8,000 రూపీస్ అలా ఇస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీస్‌లో. అదే స్టాండర్డ్ లోన్ అయితే 6,000కి, 5,500కి కూడా వస్తున్నాయి. ఏ ఏరియాస్‌లో ఇలాంటి 5,500, 6,000 రూపీస్ అంటే మంచి చక్కటి పెట్టుబడి అడుగు మళ్ళా అది కూడా మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు నియోపోలిస్ ఉంది. నియోపోలిస్ నుంచి దాటిన తర్వాత మోకిలా. మోకిలా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇటు త్రిబుల్ వన్ కాకుండా జియో త్రిబుల్ వన్ కంప్లీట్‌గా ఎత్తలేదు కాబట్టి, అదర్ సైడ్ ఆఫ్ జియో త్రిబుల్ వన్ ఏరియాస్‌లో చాలా మటుకు ఇలాంటివన్నీ కూడా హై రేంజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచి అవకాశం. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్‌లు చాలా బాగున్నాయి. అక్కడ మీకు 5,500కి ఆ రేంజ్‌లో దొరుకుతున్నాయి. అది కోకాపేట నుంచి హార్డ్‌లీ 10 కిలోమీటర్స్ అండి. కనెక్టివిటీ ఎంతో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అక్కడ ఒక ఓఆర్ఆర్‌కి అక్కడ ఒక ఎగ్జిట్ ఏర్పరుస్తున్నారు. కాబట్టి ఓఆర్ఆర్‌కి ఎప్పుడైతే మనకి కనెక్టివిటీ బాగుంటుందో, ఆటోమేటిక్‌గా అట్లాంటి ప్రాపర్టీస్‌కి ఫ్యూచర్‌లో డిమాండ్ ఉంటుంది. ఎప్రిషియేషన్ ఉంటుంది. మనకి ఇవాళ కావాల్సింది మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్తున్నది కమ్యూనికేషన్, కనెక్టివిటీ. కనెక్టివిటీ కావాలి మనకి. ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్ట్ ఈజీ అయిపోతుందో, ఎప్పుడైతే మెట్రో ఎప్పుడైతే ఇలాంటి ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉండటం జరుగుతుందో, ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో ఎన్నో బస్సులొస్తాయి. ఎందుకంటే కోకాపేట అనేది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా. అక్కడ మనం కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి, నియరెస్ట్ ప్లేస్‌లో మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఆలోచించి చక్కటి ప్లేస్ ఓకిలాలో కొనుక్కోండి. ఓకిలాలో చాలా ప్రైమరీ రోడ్ వస్తుంది. 100 ఫీట్ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు వెళ్ళి మనకి డైరెక్ట్‌గా ఓఆర్ఆర్‌కి తగులుతుంది. ఇటువైపు కింద నుంచి వెళ్తే మనకి కొల్లూరు ఆ ఏరియాస్‌కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వాడుకోండి. అదేవిధంగా ఉప్పల్ దగ్గర మరి రిపీటెడ్‌గా చెప్పుకోవడం జరిగింది. ఇటు పక్కన చాలా తక్కువలో గనక కావాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్‌లో ఉండాలి అని కొంతమందికి ఆ కోరిక ఉంటుంది. అలా ఇండిపెండెంట్ హౌసు, రిటైర్మెంట్ హోమ్సు, రిటైర్డ్ పీపుల్ మనకి సిటీ తోటి రోజు షెటిల్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళకి, మనము ఎయిర్‌పోర్ట్‌కి ఇవతల వైపు ఇటు మంచానపల్లి, మహేశ్వరం మండలంలో మంచానపల్లి ఒక దాగున్న ఒక రకంగా చెప్పాలంటే ఆ అదృష్టం అంతా అక్కడే ఉంది. రాబోయే కాలేజీలో అక్కడ మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు మొన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి ఎలక్షన్స్ తర్వాత అటువైపు మెడికల్ కాలేజ్ అదితో వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొత్త ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మంచానపల్లిలో చాలా చక్కటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి కాబట్టి అది మంచానపల్లి హార్డ్లీ 10-12 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్. సో కనెక్టివిటీ బాగుంది కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది చక్కటి అంటే నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాల్లో మంచానపల్లి ఒకటి. ఇటువైపు మనం వెళ్తే కొంచెం దూరం వెళ్ళిపోవాలి. వికారాబాద్‌కి ఇవతల నవాబ్‌పేట, మూమిన్‌పేట అవి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లేసెస్. ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలంటే మాత్రం అంత దూరం వెళ్ళాల్సిందే. వెళ్ళినా కూడా మనకి నష్టం ఉండదు. ఎందుకనంటే కష్టాలు కూడా ఉండవు. ఎందుకంటే అవన్నీ కూడా పెద్ద 100 ఫీట్ రోడ్లు కాబోతున్నాయి. ఆ శాంక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. 100 ఫీట్ రోడ్లు ఎప్పుడైతే అయిపోతాయో బస్సులొస్తాయి. కొత్త బస్సులిస్తారు. బస్సు రూట్స్ కూడా చాలా మటుకు మారుస్తున్నారు. మెట్రో కనెక్టివిటీ సిటీలో ఉంది గానీ, బయట ఔట్‌స్కర్ట్స్‌లో లేదు కొన్ని ఏరియాస్‌లో కాబట్టి. అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనకి లాస్ట్ పాయింట్ ఉంటుందో, ఆ లాస్ట్ పాయింట్ నుంచి ఈ బస్సులొస్తాయి. మెట్రో బస్సులు. ఈ బస్సులు గూడా ఏసీ బస్సులుంటాయి. మెట్రో ట్రైన్ లైను, మెట్రో బస్సులు. సో, శంషాబాద్ దాకా మెట్రో ట్రైన్ పడుతుంది అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆల్రెడీ వర్క్
ఫుల్ స్వింగ్లో వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి శంషాబాద్ నుంచి బన్సార్పల్లి, శంషాబాద్ నుంచి మహేశ్వరం, శంషాబాద్ నుంచి మామిడిపల్లి, శంషాబాద్ నుంచి అన్ని శంషాబాదు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కోండి. ఈ ఏరియాలో శంకరపల్లి నుంచి ఇంకా రాబోయే కాలంలో శంకరపల్లి టు వికారాబాదు, మోవిన్పేట, శంకరపల్లి టు నవాబ్పేట, మెహతాన్గూడ అన్ని ప్లేసెస్కి కూడా బాగా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మీరు ఆ ఏరియాస్లో ఎక్కడైనా కొనుక్కోండి. ఇప్పుడు కొనుక్కోకుండా ఈ అదృష్టాన్ని మీరు చేజార్చుకుంటే మళ్ళీ రిగ్రెటే మిగిలేది. ఎప్పుడైనా సరే డెసిషన్ ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి దైవ సంకల్పం కూడా తోడైతే మనకి భాగ్యం డెఫినెట్గా మనల్ని వరిస్తుంది అంటంలో నాకు ఏ రకమైన సందేహం లేదు. మీరంతా కూడా జాప్యం చేయకుండా వెంటనే వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకోండి. ఏదైనా సరే ఈ ఎలక్షన్స్ బిఫోరే మీరు పర్చేజ్ చేయండి. ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.